ఏదో ఒక రోజు తింటాం మేమిద్దరం ఏదో ఒక రోజు తింటాం, రాసి పెట్టుకో. హాయ్ గాయ్స్, పానీపూరి తిందామని శంకరపల్లి వెళ్తుంటే దారిలో పిస్తా హౌస్ కనిపించింది బ్రో. ఇది ఎప్పుడు పెట్టారు అని ఒక 5 నిమిషాలు ఆలోచించి ఏదైతే అదైందని చేతిలో డబ్బులు లేకపోయినా చూద్దామని ఒకసారి బయలుదేరాం బ్రో. జస్ట్ చూడ్డానికి వెళ్తున్నాం బ్రో, తినడానికి కాదు. మీరు తినడానికి అనుకునేరు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? అయినా పిలువని పేరంటానికి డబ్బు లేని హోటల్కి వెళ్ళడంలో ఉండే థ్రిల్లే వేరప్ప. అయినా పిలువని పేరంటానికి డబ్బు లేని హోటల్కి ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? ఈ హోటల్ మాత్రం బయట చూడడానికి చిన్నగా ఉందిలే గానీ లోపల మాత్రం విశాలంగా ఉంది. ఆ వచ్చే బిర్యానీ స్మెల్ అయితే మస్తు అనిపించింది. తినకుండానే కడుపు నిండిపోయేంత ఫీల్ వచ్చింది నాకు. తినకైతే పో. కానీ నా దగ్గర పైసలు లేవు కాబట్టి కంట్రోల్ చేసుకున్నా. ఎట్లయినా చూడనీకి వచ్చినాం. పైసలు ఉన్నోడేమో టేబుల్ చూస్తాడు, పైసలు లేని నాలంటోడు వాష్రూమ్ చూస్తాడు. మళ్ళీ వేస్తాడు. ఎందుకంటే సెల్ఫీలు దిగడానికి. ఈ మిర్రర్ చూడంగానే నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి మాటలు గుర్తొచ్చినాయి బ్రో. ఏమన్నదంటే, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా అన్నది. ఇప్పుడు చూసుకుంటే దానికంటే నేను బాగానే ఉన్నా. ఎట్లా లోపలికి వెళ్ళినో అట్లనే బయటకు వచ్చిన, ఏదో చూద్దామని నేత్రానందం కోసం. కానీ బాగుంది హోటల్ అయితే, మస్తు కట్టిండు. పైసలు లేవని ఆగినలే కానీ, లేకుంటే ఖచ్చితంగా టేస్ట్ చేసి మరీ వచ్చేటోని. ఇక మా విష్ణు బ్రో అంటాడు, నెక్స్ట్ సారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పైసలు తీసుకురావాలి బ్రో, హోటల్ అయితే నాకు మస్తు నచ్చింది అని. నువ్వు రాకపోయినా నెక్స్ట్ సారి నేనే వస్తా చూడు అని చెప్పేసి అంటాడు. ఇక మరి ఇంత దారుణం ఏందో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికైతే హోటల్ అయితే బాగా నచ్చింది. ఇంకా మీరు కూడా వెళ్ళండి ఒకసారి. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే మిస్ అయిందిలే కానీ ఒక రోజు తింటాం మేమిద్దరం ఏదో ఒక రోజు తింటాం, రాసి పెట్టుకో. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను.